డైడ్, ఈ రెండు డెడ్, డైడ్, రెండు మనకి కన్ఫ్యూజన్గా ఉంటాయి. చాలామంది నేను చాలామందిని డెడ్ రాయాల్సిన చోట డైట్ రాస్తారు, డైట్ రాయాల్సిన చోట డెడ్ రాస్తారు. ఎందుకు అలా జరుగుతుంది అంటే చూద్దాం. చూడండి, మనకి ఇంగ్లీష్లో యాడ్జెక్టివ్స్, వెర్బ్స్ అని చెప్పి ఉంటాయి. అవి సరిగా నేర్చుకోవడం వల్ల మనకి ఇబ్బంది వస్తుంది అనమాట. ఇప్పుడు మనం దాని గురించి మనం డీటెయిల్డ్గా నేర్చుకొని అప్పుడు అసలు ఎప్పుడు ఏది వాడాలి అని చెప్పి చూద్దాం. ఇప్పుడు చూడండి, ఈ డైడ్ ఎలా వచ్చిందంటే డైడ్, డైడ్, ఇది డైడ్. దీన్ని ఏమంటామంటే మనం వెర్బ్ అని చెప్పండి. దీన్ని ఏమంటారు? వెర్బ్ అంటే దానిలో పని ఉంటుంది అనమాట. వెర్బ్ అంటే పని. డై అంటే చనిపోవడం అంటే పనే కదండి, అది కూడా పనే కదా డై అంటే. సో డైడ్, చనిపోయాడు. అతను చనిపోయాడు అంటానికి మనం ఏమి రాస్తాము? హీ డైడ్ అని రాస్తాం అంతే.